హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష కింద మనకు పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. ఈ నెల నుంచి మనకేంటంటే 22 నుండి కేజీబీపీలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులనేది మనకు స్వీకరిస్తున్నారు. సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ శ్రీనివాసులు రావు ఐఏఎస్ గారు రాష్ట్రంలోని 352 కేజీబీబీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, అదేవిధంగా 11 తరగతుల్లో అంటే ఇంటర్ ప్రవేశాల కోసం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులనేది స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాస్ రావు గారు ఒక ప్రకటనలో అయితే మనకు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని మనకు తెలియజేయడం అయితే జరిగింది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ అంటే బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు. ఈ దరఖాస్తు మనకు apkgvb.apcfss.in సైట్‌లో పొందుపరచగలరు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు, సందేహాలకు హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించాలనైతే కోరడం జరిగింది. సో, మనకు కేజీబీపీలో దరఖాస్తుల కొరకు 6 అదేవిధంగా ఇంటర్ 7, 8, 9, 10, 12 అంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఏవైతే మనకు తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల కోసం మనకిది కేజీబీబీలు అయితే ఉంటాయి గదా! అందులో మనకు జాయిన్ అవ్వడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎవరైనా దీనికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్‌ను కాంటాక్ట్ అయితే గనక ఈ కేజీబీపీలో మనకు అప్లై చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.